హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ మహానాథ్ వ్లాగ్స్ #రోజా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలి అని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. మేము ఈరోజు ఒక ఆలయానికి వెళ్ళాము. భక్తులు అంటే అందరూ ఎంతో నమ్మకంగా ఉండి మన కొంగు బంగారం చేసే అమ్మవారి ఆలయానికి వెళ్ళాము. చాలా రోజుల నుంచి అనుకుని 2 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా అనుకొని ఇప్పుడు అమ్మవారు మమ్మల్ని పిలిచారు, వెళ్తున్నాము. ఈ ఆలయం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసాని గ్రామంలో ఉంది. మాకు మొక్కు అని ఏం లేదు. ఈ ఆలయంకి వెళ్తే కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పేసి తెలిసింది. అందుకని చెప్పేసి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని మనసులో తట్టింది. ఇక అప్పటి నుంచి వెళ్దాం అనిపించి ఈ వీకెండ్ వెళ్తున్నాము. ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని మీతో చెప్తున్నాను. ఏమైనా తప్పు చెప్పి ఉంటే క్షమించండి, అలాగే కామెంట్ చేయండి. ఈ ఆలయానికి పాండవులకి ఒక సంబంధం ఉందంట. అంటే పాండవులలో ఒక రాజు అర్జునుడి మనవడు అయిన పరీక్షితుడు ఒకరోజు వేట కోసం అడవికి వెళ్తాడంట. అయితే అర్జునుడి మనవడైన పరీక్షితుడికి చాలా దాహం వేస్తుందంట. దాహం వేసినప్పుడు నీటి కోసం వెతుకుతూ ఉంటే ఒక ముని తపస్సు చేస్తూ కనిపిస్తాడంట. ఆ మునిని ఎంత అడిగినా, ఎంత సార్లు పిలిచినా వాటర్ కోసం అతను అసలు పట్టించుకోడంట. అలా పట్టించుకోక తన తపస్సులో తనే ఉంటే మునిని ఈ పరీక్షితుడికి చాలా కోపం వచ్చి అక్కడ చనిపోయి పడి ఉన్న ఒక పామును తీసుకొచ్చి ఆ ముని మెడలో వేస్తాడంట. ఆ పామును వేసి అక్కడి నుంచి పరీక్షితుడు వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడికి అంటే తపస్సు చేస్తున్న ముని దగ్గరికి ఆ ముని కుమారుడు వస్తాడంట. మా తండ్రి మెడలో ఈ చనిపోయి పడి ఉన్న పాముని ఎవరు వేశారో అతను పాము కాటికి గురై చనిపోతాడు అని శపిస్తాడంట. ఆ శాపం కారణంగా పరీక్షితుడు ఒకరోజు పాము కాటికి గురై చనిపోతాడు. నా తండ్రి పాము కాటు వల్ల చనిపోయాడు అని చెప్పేసి పరీక్షితుడి కుమారుడు జనమేజయుడు ఏం చేస్తాడంటే 7 ఋషులను పిలిపించి ఒక యాగం జరిపిస్తాడంట. అలా యాగం చేస్తూ ఉన్నప్పుడు పాములన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతూ ఉంటాయంట. అప్పుడు ఆ పాముల తల్లి దేవుళ్ళకు వేడుకుంటుందంట. పాములన్నీ అగ్నికి అవుతున్నాయి, కాపాడండి అని చెప్పేసి దేవుళ్ళకు వేడుకుంటూ ఉంటే అప్పుడు దేవుళ్ళంతా అనుకుంటారంట, పాము జాతి అంతం కాకుండా ఉండాలంటే పాతాళంలో ఉన్న భోగవతి నది భూమిపైనకి తీసుకురావాలి. అది ఓన్లీ గరుత్మంతుడికి మాత్రమే సాధ్యం అని చెప్పేసి గరుత్మంతుడికి దేవుళ్ళంతా చెప్పుకుంటే అప్పుడు గరుత్మంతుడు పాతాళంలో ఉన్న భోగవతి నదిని భూమిపైకి తీసుకొని వస్తాడంట. 7 ఋషుల ద్వారా యాగం జరపబడింది కాబట్టి దీనికి 7 పాయలు అనే పేరు వచ్చింది. ఇందులో ఒక పాయ అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తుందంట. ఈ 7 పాయలలో 3 పాయలు గుడి ముందు నుంచి, 4 పాయలు గుడి వెనకాల నుంచి పోతాయంట. వర్షాకాలంలో అమ్మవారిని ఆ గుడి నుంచి మండపం ఉంది, వీడియోలో చూడండి, ఆ మండపంలోకి తీసుకొచ్చి పూజలు చేస్తారంట. అమ్మవారి గుడి వెనకాల నుంచి పైనకి కొండ ఉంటుంది. ఆ కొండ పైన ఎల్లమ్మ గుడి ఉంటుంది. అక్కడ సేవ చేస్తూ ఉండే ఒక అమ్మ మాకు చాలా సపోర్ట్ చేసింది. అంటే అక్కడ వీడియోలు తీస్తూ ఫొటోస్ తీస్తూ ఉంటే అందరికీ అంత సపోర్ట్గా అనిపించలేదు. మాకు మాత్రం చాలా సపోర్ట్ చేసింది, మంచిగా ఆశీర్వాదం ఇచ్చింది. అక్కడి నుంచి పైనకి వెళ్తే అక్కడ తపస్సు చేసే ముని గుడి కూడా ఉంది. కొండ పైనకి వెళ్తుంటే స్టార్టింగ్లో కొన్ని మెట్లు ఉన్నాయి, తర్వాత మొత్తం రాళ్ళే ఉన్నాయి. చాలా భయం వేసింది. అసలు పిల్లలు ఎలా నడుస్తారు ఏంటి అన్న టెన్షన్ ఉండేది. కాకపోతే చాలా బాగా
ఓపికగా ఉన్నారు. మా పిల్లలు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఆ రోజు వీడియోలో చూసే ఉంటారు మీరు. అంటే రాయి పైన రాయి అలా పెట్టి, అంటే కొంతమంది ఇల్లు లేని వాళ్ళు, ఇల్లు కట్టుకునే పోయే వాళ్ళు అలా రాయి పైన రాయి పెట్టి ఆగుతుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసుకుంటారంట. నమ్మకంగా అంటే అమ్మవారిని మొక్కుకొని పెట్టుకుంటారంట. అమ్మవారికి గుడిలోనే ఒడిబియ్యం పోసే సౌకర్యం ఉంది. అలాగే బయట కొబ్బరికాయ కొట్టే స్థలం ఉంది. లడ్డు ప్రసాదం కౌంటర్ ఉంది. అలాగే అమ్మవారికి కావలసిన సామాన్లు అన్నీ అక్కడే షాప్స్ ఉన్నాయి. అక్కడ అన్నీ దొరుకుతాయి. వెహికల్ పెట్టుకోవడానికి కూడా పార్కింగ్ సౌకర్యం బాగుంది. ఇక అమ్మవారి దర్శనం అంతా అయిపోయి కొండపైనకి వెళ్ళి కిందికి వస్తున్నప్పుడు నాకు న్యూస్ అడ్డా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. అమ్మవారి గురించి అడుగుతూ ఉంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. చాలా బాగా అనిపించింది. దర్శనం చెప్పేశాను. మా చిట్టి తల్లి మామూలుగా నడుస్తుంటేనే ఎక్కడికైనా ఎత్తుకోమని అనేది. అసలు కొండ మొత్తం తనొకతే ఎక్కింది. అమ్మవారే నడిపించారు నా చిట్టి తల్లిని అంత పైనకి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.